సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డితో కాంగ్రెస్ చర్చలు సఫలమయ్యాయి. దీంతో పటేల్ రమేష్ రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఆయన సూర్యాపేటలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. ఇక మల్లు రవి, రోహిత్ చౌదరి బుజ్జగింపుతో నామినేషన్ను పటేల్ రమేష్ రెడ్డి ఉపసంహరించుకున్నారు. ఎంపీ టికెట్ ఇస్తామని పటేల్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వడంతో రమేష్ రెడ్డి నామినేషన్ విత్డ్రాకు ఓకే చెప్పారు. కేసీ వేణుగోపాల్, రేవంత్, ఉత్తమ్తో చర్చించి కాంగ్రెస్ నేతలు ఈ మేరకు హామీ ఇచ్చారు. సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి కాంగ్రెస్ చర్చలు విఫలమయ్యాయి. దీంతో పటేల్ రమేష్ రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందజేస్తారు. హరిప్రసాద్, శిరీష ఉదయం నుంచి కూడా సూర్యాపేటలో హైడ్రామా చోటు చేసుకుంది. ఎవరైతే గతసారి ఈసారి 2 సార్లుగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి ఈసారి కూడా చుక్కెదిరైంది, పోయినసారి కూడా చుక్కెదిరైంది. పోయినసారి హామీ ఇచ్చినప్పటికీ కూడా పోయినసారి ప్రభుత్వం రాకపోవడంతో మాత్రం పటేల్ రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీని కొంత ఎక్స్టెన్షన్ చేశాడు సూర్యాపేట నియోజకవర్గంలో. ఈసారి ఖచ్చితంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి చాలా దగ్గర మనిషి కాబట్టి ఆయన పిసిసి చీఫ్ గా ఉన్నాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుందని కూడా చివరి వరకు కూడా ఆయన వెయిట్ చేయడం జరిగింది. కానీ కొన్ని జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా అది సీనియర్ నాయకులు రామిరెడ్డి దామోదర్ రెడ్డికి వెళ్ళింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సవాల్ ఇచ్చాడు. ఏమని అంటే ఆయన రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తూనే ఏదైతే సింహం గుర్తుపైన పోటీ చేయాలనే ఉద్దేశంతో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఆయన బీఫామ్ తెచ్చుకున్నాడు. అదేవిధంగా ఆయన నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఈ రోజు నామినేషన్ విత్డ్రా కావడంతో మాత్రం వెంటనే పిసిసికి సంబంధించిన పెద్దలు మల్లురావుతో పాటు ఇంకొక 2 వ్యక్తులు వచ్చి పటేల్ రమేష్ రెడ్డిని ఇంటి దగ్గర వెళ్ళిన నేపథ్యంలో మాత్రం పటేల్ రమేష్ రెడ్డి అభిమానులు వాళ్ళ పైన దాడి చేయడం కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కూడా మల్లు రవితో పాటు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పెద్దలు కొమరెడ్డి బ్రదర్స్, అదేవిధంగా జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా పటేల్ రమేష్ రెడ్డిని బతిలాడారు. అయినప్పటికీ కూడా 2-3 గంటలు హైదరాబాద్ దగ్గర నేపథ్యంలో ఎట్టకేలకి నల్గొండ పార్లమెంటు నుంచి టికెట్ ఇస్తాను, లోక్సభ టికెట్ ఇస్తాను హామీ ఇవ్వడంతో మాత్రం ఆయన విత్డ్రా చేసుకోవడం జరిగింది. విత్డ్రా చేసుకుని వచ్చిన తర్వాత మాత్రం నన్ను 2 సార్లు టికెట్ ఇస్తానని మోసం చేశారని కూడా ఆయన కన్నీటి పర్యంతం అయ్యాడు. దీంతో అభిమానులందరూ కూడా కొంత శోకసంలో మునిగినప్పటికీ కూడా నల్గొండ నుంచి టికెట్ కన్ఫామ్ అయితే ఎవరైతే కేసీ వేణుగోపాల్ ఉన్నాడో కేసీ వేణుగోపాల్ నుంచి హామీ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం ఆయన విత్డ్రా చేసుకున్నాడు. శిరీష, థాంక్యూ హరిప్రసాద్.